ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు ఆడి నుంచి. ఆడింత చేసినందుకు ఆడికి పనిష్ అవ్వాలి అంతే అంతే. వెళ్ళిందండి, వెళ్ళింది. ఐ లవ్ యూ అని వెళ్ళింది. అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేయించుకుంటాను. నేను 2 మాటలు మాట్లాడడం లేదండి. చేస్తూ ఉండి డామినేటింగ్ గా మాట్లాడుతూ ఉంటే నేను చెప్పేది వినండి. నేను అది కూడా చెప్తాను. ఒక నిమిషం, మీకు ఇష్టం లేదన్నారు, మిమ్మల్ని బలవంతం చేశారన్నారు, కారులో తీసుకెళ్లి మీ జుట్టు పట్టి లాక్కెళ్ళి కొట్టి మీ మీద అటాక్ చేశారన్నారు. అలాంటిది మీరు ఐ లవ్ యూ అనే మెసేజ్ ఐ లవ్ యూ ఎప్పుడు పెట్టా? ముందు పెట్టండి. 2 months ముందు అతను చెప్తే నేను చెప్పాను. 2 months ముందు చెప్పాను. 2 months ముందు చెప్పాను. నవంబర్లో సార్ పిలిచి వీళ్ళందరికీ చాలా కామెడీగా ఉంది. అందరికీ నమస్కారం. జనసేన, టీడీపీ వాళ్ళందరికీ నమస్తే. మీరందరూ అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెట్టి నన్ను ఇలా పంపించి హనీ స్కామ్లు ఇవన్నీ అంటున్నారు. కానీ నన్ను ఎవ్వరూ ఎటువంటి ప్రోవోక్ చేసి పంపించలేదు. ఇది నిజంగా నాకు జరిగిన అన్యాయమే. నన్ను వైసీపీ అనే ముందు శ్రీధర్ గారు డైరెక్ట్ ఎమ్మెల్యే కాదు, అతను ముఖవారిపల్లి సర్పంచ్ వైసీపీ పార్టీ నుంచి 3 years సర్పంచ్గా చేసి రిజైన్ చేసి ఇప్పటికీ అతనే సర్పంచ్, ఉప సర్పంచ్ గారి చేతిలో ఉంది. ఇతను సర్పంచ్ వైసీపీ పార్టీ నుంచి. సో చెప్పాలనుకుంటే నేను కూడా అతనేదో వైసీపీ నుంచి జనసేనకు వచ్చాడు ఇలాంటివి కూడా నేను చెప్పచ్చు. కానీ ఇక్కడ జరిగిన అన్యాయం ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగింది. పార్టీలకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక అతను ఐటీ ఎంప్లాయ్ అయితే ఐటీ ఎంప్లాయ్ అని పిలుస్తాం. అతను ఆక్యుపేషన్ అది జనసేన పార్టీ నుంచి రిప్రజెంట్ చేసింది, అది అతని అఫిడవిట్లోనే ఉంది. అందుకనేసి మేము జనసేన పార్టీ అని పలకాల్సి వచ్చింది తప్ప ఇఫ్ హీఈస్ అన్ ఐటీ ఎంప్లాయ్, ఇఫ్ హీఈస్ సమ్ వర్కర్ ఆర్ సంథింగ్ మేము అదే పెట్టి పిలుస్తాం. ఇప్పుడు వీణా అంటే రైల్వే కోడూరులో పనిచేసే అమ్మాయి గ్రామ పంచాయతీ ఆఫీస్లో. నేను కూడా పంచాయతీ ఆఫీస్ తరపు నుంచే కదా, మా మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. సో నన్ను ఏ పార్టీ ప్రలోభ పెట్టి ఈ పని చెయ్యి అనేసి పంపించలేదు. ఇది మీకు ఎంక్వైరీలోనే కొద్ది రోజుల్లో తేలుతుంది. అండ్ మీడియా గురించి వస్తే నిన్న చాలా కామెడీ చేశారు. ప్రెస్ మీట్లో మేము కొన్ని క్లారిఫికేషన్స్ ఇద్దాము అని చెప్పేసి మేము వస్తే వాళ్ళ సూటిపోటి మాటలతో, కామెడీ డైలాగ్స్తో, అమ్మాయితో మాట్లాడుతున్నామని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కామెడీ చేశారు, వెటకారం చేశారు, ఐరానిక్గా మాట్లాడారు. నాకు మీడియా, ప్రెస్ ఇదంతా చాలా కొత్త. నాకు అన్యాయం జరిగింది, ఏ విధంగానూ న్యాయం జరగట్లేదు అని చెప్పేసి నేను మీడియా ముందుకు వచ్చాను. దీంట్లో మీరంతా డిస్క్రిమినేట్ చేయడానికి లేదు కాబట్టి నేను దీని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అండ్ తాతంశెట్టి నాగేంద్ర గారు అన్నారు 2012 నుంచి నా బయోడేటా తీసి ఎవరెవరో అబ్బాయిల పేర్లు చెప్పి మాట్లాడుతున్నారు. అతను కొంచెం క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఫ్రెండ్సా, అఫైర్సా, బాయ్ ఫ్రెండ్సా అనేది క్లారిటీ ఇవ్వాలి. విత్ ప్రూఫ్స్తో క్లారిటీ ఇవ్వాలి. జస్ట్ పేర్లు చెప్తే మేము అట్లా ఊరుకోం కదా, నేను అట్లా ఊరుకోను కదా. నా మీద ఎవరైనా అట్లా అంటే నాకు ఇది జరిగింది అని చెప్పేసి నేను ప్రూఫ్స్తో చెప్తున్నాను. ఆయన ఇలా జరిగింది అని చెప్పేసి ప్రూఫ్స్తో చెప్పమని చెప్పండి. జస్ట్ పేర్లు చెప్తే ఒక పేరుతో 100 మంది ఉంటారు. ప్రూఫ్స్ కావాలి కదా నాకు అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి.
పోనీ అది మీ ఎంక్వైరీ టీమ్కే సబ్మిట్ చేయండి, ఐ రిక్వెస్ట్. ఇంకొకటి 25 కోట్లు అడిగాను అనేసి అంటున్నారు. అసలు ఆ వాయిస్ నాది కాదు. నేను అందుకే స్టన్ అయ్యాను. మీరేదో 29 సెకండ్స్ ఉంది ఆ వీడియో. 29 సెకండ్స్ వీడియోని నాకు చూపించి ఇది మీ వాయిస్ అంటే నేను ఒప్పుకోను. నా వాయిస్ కానిది నేను ఒప్పుకోను. ఒకటి, ఆ వాయిస్ ఎవరితో మాట్లాడా? ఒకవేళ నేను నిజంగా మాట్లాడుంటే ప్రూవ్ చేయాల్సిన వాళ్ళు ఎలా ప్రూవ్ చేయాలంటే ఆ వాయిస్ ఫుల్ ఆడియో పెట్టండి. జస్ట్ 29 సెకండ్స్ అంటే నేను ఎవరితో మాట్లాడినట్టు, ఏమని మాట్లాడినట్టు? నేను ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారిది ఫుల్ ఆడియో పెట్టాను. మీరు కూడా అలా పెట్టే ధైర్యం చేయండి. అలా ధైర్యం చేయకపోతే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. అండ్ నన్ను ఇంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, ఇంతమంది విమర్శిస్తున్నారు. సేమ్ క్వశ్చన్ మీడియా వాళ్ళగా మీరు ఎమ్మెల్యే గారిని కూడా అడగండి. ఆ ప్రయత్నం మీరు ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు నాకు ఇది బాధ అని చెప్పేసి నేను ఒకరి పేరు చెప్తే ఇది నిజమా కాదా అని చెప్పి క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది కదా. నేనేమో రెచ్చిపోయి మాట్లాడి ఎమోషనల్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి అలా మాట్లాడితే ఇది బరితెగించింది అంటున్నారు. కామ్గా మాట్లాడుతుంటేనేమో ప్లాన్ ప్రకారంగా మాట్లాడుతుంది అనేసి అంటున్నారు. నేను ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అన్ని ఎంక్వైరీలో తెలుస్తాయి. ఒక 2-3 డేస్లో అన్ని ఎంక్వైరీస్కి వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ఎంక్వైరీ ఇట్ మే బీ నేను కోఆపరేటివ్గా ఉన్నానండి. అందరికీ నమస్కారం. నేను నిన్న ప్రెస్ మీట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, ప్రెస్ మీట్ అంటే ఒకరు క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళకి ఫుల్ ఆన్సర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. కానీ నిన్న ప్రెస్ మీట్లో ఏం జరిగిందో మీరు కూడా చూశారు. నాకు ప్రెస్ మీట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ అటెండింగ్. అలాంటిది క్వశ్చన్ టు క్వశ్చన్ అడగకుండా అందరూ ఒకటేసారి మీద పడిపోతే నాకు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. నేను బాధించబడ్డాను, నాకు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. నేను ఫ్రస్ట్రేట్ అవ్వడంలో తప్పు ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎవరి లైఫ్ మీద అయినా సరే కామెడీ చేసినా, జోకులు వేసినా సరే, ఐ లవ్ యూ అంటే మీనింగ్ ఏంటి అనేసి అడిగినా సరే ఎవరికైనా సరే రావాల్సిన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది హ్యూమన్ ఎమోషన్. ప్లస్ 25 crores గురించి మాట్లాడుకుందాం. నేను ఎవరిని 25 crores అడగలేదు, అడగను కూడా. ఆ వాయిస్ రికార్డ్ అయితే నాది కాదు. వాయిస్ రికార్డ్ వినిపించేసరికి వినిపించే వాళ్ళకు కూడా నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే ఫుల్ ఆడియో ఏది నేను మాట్లాడుంటే, అండ్ ఎవరితో మాట్లాడాను అది కూడా చెప్పాలి కదా. నువ్వు ధైర్యంగా వినిపించినంత మాత్రాన్ని సరిపోదు కదా. 29 seconds ఉంది ఆడియో. నేను నిన్న చూసినప్పుడు నాకే అర్థం కాలేదు నేను ఎప్పుడు రా బాబు మాట్లాడాను అనేసి. 29 seconds ఆడియో పెట్టుకొని ఇదే ఫుల్ వీడియో అని చెప్పేస్తే నేను యాక్సెప్ట్ చేయను. ఆ ఆడియోలో ఏముంది? నేను ఇలా అడిగానండి అనేసి ఎవరికో చెప్పటం ఉంది. నేను ఎవరిని అడిగాను? ఆ ఫుల్ ఆడియో ఏది నేను మాట్లాడుంటే? ఆ ఫుల్ ఆడియో పెట్టాలి కదా. నేను పెడుతున్నాను కదా తాతంశెట్టి నాగేంద్ర గారు ఇలా మాట్లాడారండి శ్రీధర్ గురించి అనేసి. మీరు కూడా ఫుల్ ఆడియో రిలీజ్ చేయాల్సింది, నాట్ జస్ట్ 29 seconds. అది నా వాయిసే కాదు. మీరు ఇప్పుడు టాలీ చేసుకోండి. విమర్శకులు ఎవరైతే విమర్శిస్తున్నారో మీరు ఇప్పుడు నా వాయిస్ని టాలీ చేసుకోండి. 1కి 10 సార్లు విమర్శించే వాళ్ళు చెక్ చేసుకొని మాట్లాడండి. అండ్ ఇంకోటి, జర్నలిజం చేసేవాళ్ళు ఎథిక్స్తో కానీ, ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ, హ్యుమానిటీ కానీ ఉంటే అలా టీజ్ చెయ్యరు, అలా కామెడీ చెయ్యరు. చాలా టీజ్ఫుల్గా కామెడీ చేసి ఒకరి జీవితం నీకు కామెడీ అవ్వచ్చేమో కానీ ఎవడి జీవితం వాడికి గొప్ప. అది తప్పైనా కానివ్వండి, ఒప్పైనా కానివ్వండి, ఎవ్వడు ఇరుక్కోవాలని చెప్పేసి ఇలా అందరితో మాటలు పడాలని చెప్పేసి ఎవ్వడూ మీడియాకి ఎక్కడు. అవన్నీ తెలుసుకొని బిహేవ్ చేయండి. అండ్ టీజ్ చేసే వాళ్ళనైతే మాకు కూడా లాస్ తెలుసు, మేము కూడా ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అలా మీడియా వాళ్ళు పిలిచి టీజ్ చేయడం అంటే మాకు కూడా ఫర్దర్ ప్రొసీజర్ తెలుసు. ఏదైనా సరే తెలుసుకొని మాట్లాడండి, బోత్ సైడ్స్. నన్ను ప్రశ్నించేంత ధైర్యం మీకున్నప్పుడు సేమ్ క్వశ్చన్స్ ఎమ్మెల్యే గారిని కూడా ప్రశ్నించేంత స్కోప్ తీసుకోండి. మీరు యూ పీపుల్ ఆర్ ఫ్రమ్ మీడియా, రైట్?
యూ డూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ఈవెన్ ద చీఫ్ మినిస్టర్. సో నన్ను అడిగే ధైర్యం చేసిన వాళ్ళు సేమ్ క్వశ్చన్స్ ఎమ్మెల్యే గారిని కూడా అడగండి. అసలు ఇది నిజమా కాదా అని అయినా అడగండి, చెప్తారు కదా. కమిటీస్ కూడా వేశారు కదా, తెలుస్తాయండి నిజానిజాలు. ఊరికే మనుషుల జీవితాల్ని కామెడీగా చేయకండి.